హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాన్ టెర్రస్ గార్డెన్. చూసారా, బంతిపూల మొక్క, బోడ బంతి పూలు మొక్కలు అమ్మేవాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. మా చిన్నప్పుడు మా ఊర్లో ప్రతి ఇంట్లో ఉండేది ఈ మొక్క. ఎక్కడ చూసినా చంద్రకాంత రంగులో పువ్వుల్లో తారసపడేవి. చెట్టు నిండా కొమ్మ కొమ్మకి పోస్తాయి. మొక్కలు అమ్మేవాళ్ళు నర్సరీ నుండి మంచి మొక్కలను తీసుకొని వస్తారు. మన అందరి గార్డెన్లో ఉండవలసిన మొక్క. ఈ పువ్వులు బటర్ఫ్లైస్ని, బీస్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఒక తమాషా జరిగింది. మొక్క కొనక ముందే బండిలో ఉండగానే ఈ పువ్వు బాగా నచ్చి సీతాకోక చిలుక వాలింది. తర్వాత నేను కొన్న తర్వాత నాటిన తర్వాత అదే సీతాకోక చిలుక మళ్ళీ వచ్చి వాలింది. అని నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఇదిగోండి, మందారం మీద వాలింది. ఇదిగో గార్డెన్లో అన్ని మొక్కల మీద వాలి ఎగిరిపోయింది. చాలా బాగుంది కదండి. అందుకే అందరం పూల మొక్కలను ఎంకరేజ్ చేద్దాం. బటర్ఫ్లైస్, బీస్ అట్రాక్ట్ అవుతాయి. ఈజీ టు గ్రో మొక్క, లో మెయింటెనెన్స్ మొక్క. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. గ్లోబ్ అమరావతి అని పిలుస్తారు. స్టేజ్ డెకరేషన్ లోను, ఫ్లవర్ బొకే తయారీలోను ఈ పువ్వులను వాడతారు. ఈ పువ్వులు చాలా రోజులు వాడిపోకుండా తాజాగా ఉంటాయి. ఈ పువ్వులు ఎండిపోయిన తర్వాత దాని రేకులను ఇంట్లో చల్లితే మొక్కలు వస్తాయి. ఈ పువ్వులే విత్తనాలు. మనం ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా పువ్వులను తీసుకోవటానికి ఇలాంటి మొక్కలను ఎంకరేజ్ చేయాలి. మీ దగ్గర ఏ కలర్ ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ జాయ్ఫుల్ గార్డెనింగ్.